రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు పరామర్శించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ తలసిల రాఘురాం, ఇక మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల ఆయనతో ములాఖత్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ వైసీపీ నేతలను అనగతొక్కాలని చూస్తున్నారని జక్కంపూడి రాజా మండిపడ్డారు. పార్లమెంటు నాయకులకు రాష్ట్రంలో జరిగే పాలసీలతో సంబంధం ఉండేదని, లేనిపోని అభియోగాలు, ఆరోపణలు చేసి అరెస్టులు చేయాలని చూస్తున్నారని కూటమి నేతలపై ఆయన మండిపడ్డారు. అలాగే మిథున్ రెడ్డికి జైల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా జైలు సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు జక్కంపూడి రాజా. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి వంగా గీత. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టి వారి తనయుడు లోకేష్ గాని అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనేమో గాలి కొదిలేసి వారి సమయాన్నంతా కూడా దీని మీదే వెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు, పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి. వారి తండ్రి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి చెమటోడ్చి, లేకపోతే అణువు కూడా వాళ్ళ యొక్క కష్టంతో పైకొచ్చినటువంటి వ్యక్తులు. ఇవాళ అనేక వ్యాపారాల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వారి యొక్క జీవనాధారంగా మరి వీరు, వారి కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉంటే, ఇవాళ ఏదో రకంగా వారి మీద బురద చల్లాలి, వారికి ఒక అపఖ్యాతిని తీసుకుని రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయాధీశులన్నీ కూడా పరిశీలించాలి. ఇప్పటికే కొన్ని కేసుల్లో మరి కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నించి ఎఫ్ఐఆర్లు వెనక్కి పంపిన సంగతులు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇందులో ఈ సెక్షన్లు ఎందుకు వేశారని క్వశ్చన్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఎవరి ప్రకారం ఈ కేసులు నడుస్తున్నాయి, ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అవుతున్నాయి అనేది మరి చూడాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది. ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన 3 నెలలకే నా కుమారుని కూడా, శ్రీకాంత్ కూడా అక్రమ కేసు పెట్టి బనాయించి దాదాపు 28 రోజులు ఇదే జైల్లో పెట్టిన సంఘటన, 37 రోజులు ఇదే జైల్లో పెట్టిన అక్రమంగా నిర్బంధించిన సంఘటన. ఈ రోజు వరకు కూడా దాని మీద ఈవేళ ఇప్పుడు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేని వేయమని మేము తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిగత కక్షతో ఈవేళ నా కుమారుని అరెస్ట్ చేశారు. ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులే. కేవలం లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఈ రోజు ఏదైతే మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారో, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తూ, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తప్పనిసరిగా ఈ కేసుల్లో గతంలో ఏ విధంగా ఉన్నప్పుడు కూడా తొందరలోనే మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఈ కేసు తొందరలోనే కోర్టులో వీగిపోతుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులు